హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరద్వాజ్ స్టడీ సర్కిల్. నేను మీ సురేంద్రాని. ఈరోజు మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. దానికి గల ప్రధాన కారణం మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గ్రూప్ 2 అంశానికి సంబంధించినటువంటిది ఇప్పుడు ప్రజెంట్ హైకోర్టులో ఉన్నమాట వాస్తవం, అందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే నిన్న జరిగినటువంటి కోర్టులో ఏం జరిగింది అటువంటి వాటిని మీకైతే ఇప్పుడు చెప్పడం అనేది జరుగుతుంది. అంటే నేను కొద్దిగా లేట్గా రెస్పాండ్ అయ్యాను. ఎందుకనంటే ఇక్కడ నాకు బయట చాలా వరకు కూడా క్లాసెస్ అనేవి ఉండడం జరిగింది. వాటి వల్ల నేను బిజీగా ఉండడం వల్ల మీకు వీడియో ద్వారా రాలేకపోయాను. అయితే ఈరోజు చెప్పుకోబోతున్నాం. అయితే అంతకంటే ముందుగా మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు తర్వాత నేను సబ్జెక్ట్ కూడా అందించేటువంటి అవకాశం మాత్రం ఉంటుంది. అంటే ఏం లేదు, ఒక బంచ్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కువ మందిగా మనకు వచ్చినట్లయితే చెప్పడానికి నాకు అంత ఇంట్రెస్ట్ వస్తుంది, వినే వాళ్ళకి మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే కోర్సులు కొనుక్కోలేని వారు వాళ్ళంటే ఎవరైతే ఉంటారో వారికి కూడా బెనిఫిట్ అవుతుంది. అంతే నా యొక్క మోటో ఏంటి ఫైనల్గా అదే. ఓకే, అయితే ఈరోజు మనం విషయంలోకి వెళ్దాం. ఏంటంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నిన్న ప్రధానంగా జరిగింది ఏంటంటే మన పిటిషనర్స్ తరపు నుంచి మాత్రం ఈ వాదనలు వినిపించడం కోసం వెళ్ళారు. కానీ అక్కడ జరిగింది ఏంటి అని అంటే, ఎవరైతే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వారు మాత్రం ఇంకా కౌంటర్ అనేది దాఖలు చేయలేదు. కౌంటర్ దాఖలు చేయకపోవడం వలన ఏం జరిగింది అంటే, న్యాయమూర్తి గారు ఒక విషయం తెలియజేయడం జరిగిందండి. వారు ఏం చెప్పారనంటే, ఇక్కడ మీరు ఇంకొక 1 వీక్లో కౌంటర్ దాఖలు చేయవలసి అయితే ఉంటుంది. కాబట్టి ఈ 1 వీక్లో మీరు కౌంటర్ దాఖలు చేయనట్లయితే ఓకే 1 వీక్లో కౌంటర్ దాఖలు చేయండి అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ జిఐడి వారు మాకు ఒక 10 days వరకు ఒక టైం కావాలని చెప్పడం జరిగింది. 10 days టైం అని అంటే ఇప్పుడు మనకి థింక్ 27th గురువారానికి ఈ యొక్క జడ్జిమెంట్ అనేది వాయిదా అనేది పడడం అనేది జరిగిందండి. ఈలోపు వీరు జిఐడి వారు వాళ్ళ యొక్క రిపోర్ట్ అనేది ఇవ్వచ్చును. వారు కౌంటర్ దాఖలు చేసే అవకాశం అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు వాదించడానికి ఉండాలంటే ఒక్కరే వాదించలేరు, ఇద్దరు వాదించాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళ తరపు నుంచి జిఐడి వారి నుంచి ఇంకా రాలేదు కాబట్టి ఇప్పుడు కేసు అనేది ముందుకు వెళ్ళలేదు. సో దీన్ని మళ్ళీ 27th వాయిదా వేయడం అనేది జరిగిన మాట వాస్తవం. ఇక్కడ ఈ సోమవారానికి జిఐడి వారు తన యొక్క ఏదైతే ఈ కౌంటర్ అనేది దాఖలు చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. కౌంటర్ దాఖలు అయిన తర్వాత మాత్రమే ఇక్కడ వాదోపవాదాలు జరుగుతాయి. ఎప్పుడు మనకి నెక్స్ట్ మంత్ ఈ మంత్ March 27th అని అంటాం. ఈ 27th ఇరు వర్గాల నుంచి కూడా వాదోపవాదాలు జరగవచ్చు. చాలా వరకు కూడా ఇక్కడ మనకి ఈ కేసులో ఈ పురోగతి ఉండబోతుందా, ఎటువంటి మార్పులు ఉండబోతున్నాయి అనేది కూడా మనం చెప్పలేము కూడా. ఈ రోస్టర్ మిస్టేక్స్ ఉన్నాయి, వీటి మీదనే ఇది నడుస్తూ ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఫ్యాక్ట్స్ మనం మాట్లాడుకున్నట్లయితే కోర్టు అనేది మొత్తానికి డిసైడ్ చేస్తుందండి. ఏమవుతుంది నోటిఫికేషన్, లేకపోతే ఎగ్జామ్ గురించి ఏమవుతుంది, రిజల్ట్స్ ఎప్పుడు ఏంటి, అవన్నీ కూడా ఫైనల్ రిజల్ట్ చెప్తున్నాను. ఇది నార్మల్ రిజల్ట్ వాళ్ళు ఇచ్చుకుంటే, ఒకవేళ రిజల్ట్ ఇచ్చినట్లయితే అది నార్మల్ రిజల్ట్ కంటే ఉంటుందండి. ఇది ఎప్పుడు చెప్పారు మనకి? 18వ తేదీన, February 18వ తేదీన ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఏం చెప్పారనంటే, రిజల్ట్ ఇచ్చినా సరే అది కోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చినంత వరకు కూడా దాన్ని పరిగణలోకి తీసుకోరాదు అని చెప్పడం కూడా జరిగింది. ఓకే, అది మనం మైండ్లో పెట్టుకోవాలి. రిజల్ట్ ఇచ్చినా కంగారు పడిన అవసరం లేదు ఎవరు కూడా. ఓకే, ఇంకా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మనకి ఈ 27th అర్జెంట్ మోషన్ కింద తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది గ్రూప్ 2 నోటిఫికేషన్ సంబంధించి. ఎందుకు అని అంటే, మొత్తం 5 కేసులు అయితే ఫిల్ అవ్వడం అనేది జరిగిందండి. ఈ 5 కేసులు కూడా లిస్ట్ అవుట్ చేయడం జరగడం వలన ఫిల్ చేయడం జరగడం వలన ఏంటంటే, ఇక్కడ మొత్తం కూడా అన్ని కేసులను కూడా ఇక్కడ ఒక కొలిక్కి వచ్చేటటువంటి అవకాశం అయితే మాత్రం ఉంటుందండి. మరి నిన్న పిటిషనర్స్ తరపు నుంచి ఒకటైతే చెప్పడం జరిగింది. ఏం చెప్పారని అంటే, వారు ఈ ఏదైతే ఉందో స్టే కోరడం అనేది జరిగిందండి. కానీ స్టే అనేది ఇప్పుడే ఇవ్వలేము. ఎందుకు అని అంటే, వారికి కూడా కొంత సమయం కావాలి. ఇక్కడ మండే నాటికల్లా స్టే ఎందుకు కానీ మండే నాటికల్లా జిఐడి వారి యొక్క కౌంటర్ దాఖలు చేయాలి. వారు దాఖలు చేసిన తర్వాత వాదోపవాదం జరిగిన తర్వాతనే మనం ఏదైనా సరే ఇక్కడ స్టే అప్డేట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ చెప్పడం జరిగిందండి నిన్న తీర్పులో. అయితే మనకి రిజల్ట్ వచ్చినా కానీ
కంగారు పడినంత అవసరం లేదు. ఇంకోటి సిపిటికి కూడా పిలవరు కూడా. ఇఫ్ ఇన్ కేస్ సిపిటి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఏదైతే ఉంటుందో 1:2కి పిలుస్తారు కదా, ఈ 1:2కి పిలిచినటువంటి వీళ్ళకి కూడా ఓకే సిపిటి కానీ పిలిచినట్లయితే ఇక్కడ రిజల్ట్ ఒకవేళ ఇచ్చిన సిపిటి కండక్ట్ చేసిన తర్వాత కూడా రిజల్ట్ కానీ ఇచ్చినట్లయితే ఇది ఒక పెద్ద కాంప్లికేటెడ్ ఇష్యూ అవుతుందండి. ఇది కాంప్లికేటెడ్ ఇష్యూ అయ్యి తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళేటటువంటి అవకాశం కూడా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇది ప్రధాన సమాచారం ఈ యొక్క గ్రూప్ 2 కేసు సంబంధించి. ఓకేనండి, ఇది ఫైనల్. ఇది కాబట్టి మళ్ళీ మనకి 27న ఈ ఫైనల్ జడ్జిమెంట్ అనేది రాబోతుంది. ఇన్ కేస్ అక్కడ కూడా గట్టి బలమైనటువంటి వాదనలు వినిపించినాక ఏమైనా జరగవచ్చు. ఓకే, తర్వాత ఎప్పుడో మళ్ళీ దాన్ని వాయిదా వేయవచ్చు. అదేవిధంగా మరికొన్నాళ్ళు మళ్ళీ 3 నెలల వరకు అయినా 3 నెలలు ఒక 2-3 మంత్స్ లోపు ఇదిలా నలుగుతూనే ఉండొచ్చు, ఏదైనా జరగవచ్చు. మనం అంతవరకు కూడా ఆలోచించలేం. ఇంకోటి మాత్రం చెప్తున్నాం, అయిపోయిన ఎగ్జామ్ కాబట్టి దాని గురించి ఆలోచించకుండా ఏవైనా ఎగ్జామ్స్ ఉంటే వాటి చదువుకోవడం అయితే కరెక్ట్. కాబట్టి వాటికైతే చదువుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎప్పుడు కూడా మీ మంచి కోరే నేను ఉంటానన్నమాట. ఎప్పుడు కూడా ఈ చదవద్దని చెప్పను, ఎప్పుడు కూడా చదువుకోండి అని చెప్తుంటాం. చదువు అనేది మనకి ఎప్పుడు ఇంపార్టెంట్. ఇప్పుడు కాకపోతే రేపు పొద్దున ఒక మంచి మోటివేటర్ లేదా మంచి స్పీకర్గా అయినా సరే మీరు పనిచేస్తారు. బయట మాట్లాడేటటువంటి తత్వం కూడా మీకు వచ్చేటటువంటి అవకాశం అయితే మాత్రం ఉంటుంది. ఇది ఎడ్యుకేషన్కి ఉన్నటువంటి పవర్ అన్నమాట. సో మీరు దీన్ని మన ఈ యొక్క వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్ నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ ఎవ్రీవన్.